రమణగాడి దెయ్యం పడ్డం నా కళ్ళారా చూశాన్రా. ఏంట్రా నువ్వు చెప్పేది? ఎందుకో భయంగా ఉందిరా. దేనికి డాక్టర్కి ఏదో లింక్ ఉండి ఉంటుందరా. పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఏం చూస్తావు, ఎలా వచ్చారు? రమణకి దెయ్యం పట్టింది సార్. అవును సార్, నా కళ్ళారా చూశాను. దెయ్యం పెట్టినట్టు నీకెలా తెలిసింది? దెయ్యం పట్టినప్పుడు వాడి కళ్ళు వేరే రంగులోకి మారుతున్నాయి సార్. నేను అనుకుందే జరిగింది. సరే, నేను చెప్పించేయి. చెప్పండి సార్. రాత్రి పగలు తేడా లేకుండా వాడు ఏం చేస్తున్నాడో గమనించండి. తర్వాత ఏం చెయ్యాలో నేను చెప్తా. సరే సార్. ఎక్కడికి వెళ్తున్నారా వాడు? రే అది శ్మశానం రా. రే అది శ్మశానం రా. ఏం చేస్తున్నారా వాడు? చేతబడి. గమనించారా? ఏమైంది? ఏం చేయడం ఏంటి సార్, వాడు శ్మశానంలో చేతబడి చేస్తున్నాడు. మాకు చాలా భయంగా ఉంది సార్. ఏం జరుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. దెయ్యాన్ని క్రియేట్ చేసిందే మీరే ఎలా అంటే ఎలా? నా వంతు నేను ప్రయత్నిస్తాను, మీరు వెళ్ళండి. ఏం జరుగుతుంది సార్? రమణ, చెప్పండి సార్. ఎక్కడున్నావు? ఇంట్లో. ఒకసారి క్లినిక్కి వస్తావా? వస్తున్నా. సార్ రమ్మన్నారు. రమణ, ఏం లేదు రమణ, ఈ క్లినిక్ ని కొంచెం డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సరే చేద్దాం సార్. ఇదేంటి నీకు వైట్ హెయిర్ వస్తుంది? అర్థం కావట్లేదు సార్. ఏమైంది సార్? ఏం లేదు, కొంచెం టెన్షన్ తగ్గించుకుంటే సరిపోతుంది. సరే సార్. అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు. ఏమైంది సార్? ఏమైనా ప్రాబ్లమా? మీరు అనుకున్నట్టే రమణ బాడీలో నిజంగానే ఆత్మ ఉంది. అది ఎలా సాధ్యం సార్? రమణ చేతుకున్న ఉంగరం తీయడం వల్లే ఇదంతా జరిగింది. మీరు ఒక స్వామీజీగా ఫేక్ అయినప్పుడు మరి ఉంగరం కూడా ఫేకే కదా. అలాంటప్పుడు ఆ ఉంగరానికి శిక్షలు ఎలా ఉంటాయి? స్వామీజీ ఫేక్ అని మీకు ఎవరు చెప్పారు? అంటే మా సార్ డాక్టర్ నుండి స్వామీజీగా మారినప్పుడే కొన్ని విద్యలు నేర్చుకున్నారు. ఆ విద్యలతోనే ఆ ఉంగరం తయారు చేశారు. దెయ్యాన్ని క్రియేట్ చేసిందే మీరు కదా, మరి ఉంగరం ఎందుకు? నేను పూజ చేసినప్పుడు నేను క్రియేట్ చేసిన దెయ్యం మాత్రమే రావాలి. అలా కాకుండా నిజమైన నెగిటివ్ ఎనర్జీ వస్తే దాన్ని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు. ఆ నెగిటివ్ ఎనర్జీ బాడీలోకి ఎంటర్ అవ్వకుండా ఉండడానికే ఆ ఉంగరం ఇస్తాం. అలా అయితే రమణ బాడీలోకి ఆత్మ ఎలా వెళ్ళింది? నాకు తెలిసి ఆ రోజు నిమ్మకాయలు మెట్టినప్పుడే అనుకుంటా. కాదు. మరి ఎలా? ఇదంతా ఆ రోజు పూజలో కూర్చోబెట్టినప్పుడే జరిగింది. నేను ఉంగరం ఇచ్చే ముందు ఆకాశం నుండి ఒక మెరుపు వచ్చింది. ఆ మెరుపుతో పాటు రమణ శరీరంలో ఒక ఆత్మ ప్రవేశించింది. ఆ ఉంగరం పెట్టడం వల్ల ఆత్మ ఎన్ని రోజులు బయటికి రాలేదు. అలా అయితే ఆ ఉంగరం తయారు చేసింది మీరే కదా, ఇంకో ఉంగరం తయారు చేయండి. అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? ఒక్కసారి ఆత్మ తన స్వరూపం చూపించాక దాన్ని అదుపు చేసే శక్తి నా దగ్గర లేదు. అలా అయితే ఇప్పుడు ఏం చేయాలి? దీని గురించి వివరంగా కొనుక్కొని చెప్తాను, మీరు రేపు రండి. సరే సార్. అరే ఈరోజు సురేష్ కూడా పడుకునేది రాడంట్రా, నువ్వు తోడుగా రారా, నాకు భయంగా ఉంది. ఇటు మళ్ళీ వెళ్ళిపోయినట్టున్నాడే. రే ఏంట్రా ఏం మాట్లాడావు? నైట్ ఒక నిమిషం లేట్ అయినా నా పని అయిపోతుంది మామ. ఏం కాలేదు కదరా, ధైర్యంగా ఉండు.
మీకోసం ఎంతకని వెతకాలి? డాక్టర్ గారు ఫోన్ చేస్తుంటే మీరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంట. ఎవరు భయ్యా మీరు? నన్ను డాక్టర్ గారు పంపించారు. నిన్నెప్పుడు డాక్టర్ దగ్గర చూడలేదే. మీరు చూసిన వాళ్ళైతే రమణకు డౌట్ వస్తుందని నన్ను పంపించారు. సరే, ఇప్పటికే లేట్ అయింది, వెళ్దాం రండి. ఎక్కడికి భయ్యా? మీ సమస్యకి పరిష్కారం కావాలన్నారు కదా, అక్కడికే వెళ్తున్నాం. అర్థం కాలేదు భయ్యా. డాక్టర్ గారు తన విద్య నేర్చుకున్న గురువు దగ్గరికి తీసుకెళ్ళమన్నారు. అతను ఎవరు? అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది, రండి. దీన్ని జాగ్రత్తగా పట్టుకో. ఏంటిది? మన శ్రీకాకుళం జిల్లాలో అమ్మవారి జాతర జరిగినప్పుడు వేలాది భక్తులు పసుపు నీళ్లతో అమ్మవారి పాదాలు కడుగుతారు. సాక్షాత్ అమ్మవారి పాదాలు తాకిన నీళ్ళు అవి. ఇవి దేనికి? ఎందుకో మీకే తెలుస్తుంది, పదండి. ఇంకా ఎంత దూరం భయ్యా? ఇంకా కొంచెం దూరమే భయ్యా. వచ్చేసాం బ్రో. ఇన్ని రోజులు స్వామీజీ ఇక్కడ ఉంటారా? మరి ఆహారం? దైవ మంత్రం స్వామి. ఏంటి బ్రో అది? రమణ కాలిమట్టి. నేను చెప్పింది తీసుకొచ్చావా? తెచ్చాను స్వామి. నీ మిత్రుని తీసుకొచ్చి ఇందులో కూర్చోబెట్టాలి. అది మా వల్ల కాదు స్వామి. వాడిని చూస్తేనే మాకు భయం. పరిష్కారం కావాలంటే సమస్యను తీసుకుని రావాలి. ఇక మీ ఇష్టం. ఏమైందిరా? వీడికి పీడకలు వస్తున్నాయిరా. వేరే స్వామి దగ్గరికి వెళ్తున్నాం రా. నువ్వు కూడా రారా. ఇంకా ఈ స్వామిజులు నమ్ముతున్నావు, బుద్ధి లేదురా? నా కోసం కాకపోయినా వీడి కోసమైనా రారా. రే, ఎక్కడికి వెళ్తున్నావురా? ఇక్కడేరా, వచ్చేసాంలే. అరే, ఈ కుర్రోడు ఎవర్రా? మనోడే లేరా, నువ్వురా. స్వామి, వెనక్కి వెళ్ళు. ఇక నువ్వేం చేయలేవు, చెప్పింది విను. వదలను, 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 వదలను. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. నువ్వు వచ్చిన కారణం ఏంటో చెప్పు. నువ్వు నిజంగా మంచి కోసం వస్తే నీకు మంచిగా జరుగుతుంది. నీ ఆటలు కట్టిపెట్టు. నువ్వెవరో చెప్పు. ఎవరు నువ్వు? చేతబడి ఎవరి మీద చేస్తున్నావు? నా పేరు కంటే ముందు మీరు నా గురించి తెలుసుకోవాలి. ఎవరికి పుట్టానో తెలియదు, ఎక్కడ పెరిగానో తెలియదు. ఆకలి అనే పదానికి బానిసగా బ్రతికాను. ఇక్కడ ఎట్లేదురా, పోరా బాబు. అరే ఏంట్రా గొడవ? అన్న, ఈడెవడో షాప్ తుడుస్తానని చెప్పి పని అడుగుతున్నాడు అన్న. వాడు అవాలకం చూసావా? ముక్కు మొఖం తెలియనాడు పని ఎలాగేస్తాం రా. అరే అనాథ నా కొడుక, పోరా బాబు. పేరే తెలియని నాకు ఈ సమాజం అనాథ అని పేరు పెట్టింది. ఆకలి కోసం పని అడుగుతుంటే పిచ్చోడని ముద్రేసింది. ఏం పప్పమ్మ ఇదే? ఎవడైనా తింటాడు ఇదే? బయట కుక్కలు కొడతాను. లేరా పెచ్చనా కొడక.
నీ అమ్మ అడుక్కున్న వాళ్ళు ఎక్కువైపోయారా. ఏ స్నూపీ ఈ బిస్కెట్ తిని అమ్మా. ఈ ఒక్క బిస్కెట్ తిని అమ్మా. ఎప్పుడు ఇంతే స్నూపీ, సగం తింటావు సగం తినవు. అడుక్కున్న ఎక్కువైపోయారు పోండ్రా బాబు. అన్నా పిచ్చాడు ఏదో పట్టుకెళ్ళిపోతాను అన్న. పట్టుకోండి పిచ్చినా కొడుకుని. ఒరే పిచ్చినాయాల ఆగ్రా. అది కొండ్రా అక్కడ ఉన్నాడు. నీ అబ్బా పిచ్చినా కొడుక. నీ బాబు గారు సొమ్మని కూడా పట్టుకొని వచ్చావురా. ఈరోజు ఇదైంది, రేపు ఇంకోటి పట్టుకొస్తానన్నా. వీడిని వదలకూడదు. ఆపండ్రా, ఇంకోసారి ఏరియాలో కనబడ్డ ఒక మామూలు ఉండదు. ఆ బ్రిడ్జ్ కింద పిచ్చోడు కొన్ని రోజులుగా ఏమి తినక చచ్చిపోయాడు అంటన్నా. ఒక మనిషికి జబ్బు చేసి చచ్చిపోతే ఆ జబ్బుకు మందు లేదంటారు. మరి మాలా ఆకలితో చచ్చిపోయిన వాళ్ళకి ఇక్కడ పట్టుడు అన్నం కూడా లేదా? అసలు నువ్వు చేతబడి ఎవరి మీద చేస్తున్నావు? నిన్నే అడిగేది, చెప్పు. ఈ భూమి మీద ఎవడైతే స్వార్థంగా సంపాదించి పక్కవాడి ఆకలి చూసి నవ్వుతున్నాడో అలాంటి ప్రతి వాడి మీద చేతబడి చేస్తున్నా. నీ ఆలోచన మంచిదే, కానీ నువ్వు చేసే పద్ధతి సరైనది కాదు. నేను మంచి కోసమే పోరాడుతున్నా. ఒక శరీరంలో ప్రవేశించి ఇలా ఇబ్బంది పెడతాం సరైన పద్ధతి కాదు. నేను సరైన పద్ధతిలోనే వెళ్తున్నా. నీ మంచి కోరు చెప్తున్నా, ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపో. వెళ్ళిపో. వెళ్ళను. వెళ్ళిపో. వెళ్ళను. వెళ్ళిపో. వెళ్ళను. 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 ఏది ఏమైనా సరే నీ శరీరాన్ని వదిలేసి వెళ్ళను. నువ్వు ఇలా చెప్తే వినవు. ఆత్మ శాంతించాలంటే ఆకలితో చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆత్మ కడుపు నింపి శాంతిపరచాలి. నీ ఆకలి తీరే అంతవరకు తిను. ఇప్పటికైనా శాంతించు. నేను చెప్పిన మాట విను. నిన్ను బంధించిన వాణ్ణి నిన్ను నాశనం చేయడం పెద్ద లెక్కేం కాదు. నీ ఆలోచన మంచిది కాబట్టి వదిలేస్తున్నా. మర్యాదగా వెళ్ళిపో. వెళ్ళిపోతావా అంతమైపోతావా? నన్ను అంతం చేయొద్దు, నేను వెళ్ళిపోతాను. కానీ 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 నేను అనుకున్న మంచి పని మాత్రం జరగాలి. 10 మంది ఆకలి తీరాలి. మాలలో ఉండి మాటిస్తున్నాను, నువ్వు అనుకున్నది జరిగిద్ది. ఇక్కడ ఉన్నవారు రోజుకు 10 మందికి అన్నం పెడతారు. ఇది నా మాట. ఎలాంటి పొరపాటు జరిగినా నేను మళ్ళీ వస్తాను. ఇంకా నువ్వేం టెన్షన్ పడక, మొత్తం క్లియర్ అయిపోయింది. కూల్గా ఉంది. సార్, రమణ కోసం పోలీసులు వచ్చారు సార్. గోస్ట్ గ్రూప్ సీజన్ 3 ఎంతమందికి కావాలి, అలాగే ఈ 2 సీజన్లు ఎలా ఉన్నాయో తప్పనిసరిగా కామెంట్ చేయండి. మా టీం అందరం చాలా ఎఫర్ట్ పెట్టి చేసాం. అలాగే మీరు పెట్టే ఆ ఒక్క కామెంట్ చదివి మా టీం అందరం చాలా సంతోషిస్తాం. థ్యాంక్ యూ. సీజన్ 3 మీరు ఎక్స్పెక్ట్ చేయనట్టుంటుంది. గెట్ రెడీ.